3 టాపిక్స్ కంపారిజన్, ఆర్డర్, సీక్వెన్స్ ఈ మూడింటి గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో కంపారిజన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక అట్లీస్ట్ 2 నెంబర్స్, ఓకేనా? అట్లీస్ట్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు కంపారిజన్ అనేది వస్తుంది అనమాట. సో 2 పెద్దదా 5 పెద్దదా అంటే ఏ నెంబర్ చెప్తావు? 5 పెద్దది. సో పెద్దదాన్ని మనం ఏ సింబల్ తో చూపిస్తాము అంటే గ్రేటర్ దాన్. ఓకేనా? అదే చిన్నదాంతో కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్. గ్రేటర్ అంటే పెద్దది, లెస్ అంటే చిన్నది. లెస్ దాన్. సో ఇప్పుడు దేనికి గ్రేటర్ దాన్, దేనికి లెస్ దాన్ అనేది రాస్తామో చూద్దాం. సో ఇక్కడ 5 ఈస్ గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే 5 పెద్దది అని అర్థం. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఈస్ లెస్ దాన్ 5 అంటే 2 అనేది 5 కంటే చిన్నది అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ లెస్ దాన్ సింబల్ వేయాలి, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ వేయాలి. సో ఫస్ట్ వేసిన నెంబర్ ని బట్టి అది గ్రేటర్ దానా లెస్ దానా అనేది మనకి డిసైడ్ అవుతుంది. మనకి ఏ నెంబర్ పెద్దదో మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ. ఓకేనా? సో దీన్ని కంపారిజన్ అంటాం. చిన్న చిన్న నెంబర్లు ఇస్తే ఓకే, బట్ పెద్ద నెంబర్లు ఇస్తే ఏంటో కూడా మనం చూద్దాం ఒకసారి తర్వాత. ఫస్ట్ కంపారిజన్ అంటే అర్థం చేసుకుందాం సింపుల్ నెంబర్స్ తో. తర్వాత ఆర్డర్, ఆర్డర్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆర్డర్. ఆర్డర్ అంటే ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను. 3, 7, 5, 1, 2 ఈ నెంబర్స్ ఇచ్చాను నేను ఇప్పుడు. సో దీన్ని ఆర్డర్ లో పెట్టమంటున్నాను. ఓకేనా? సో ఆర్డర్ అనేది బేసిక్ గా ఏంటంటే 2 టైప్స్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఈ ఆర్డర్స్ లో మనం పెట్టొచ్చు. అసెండింగ్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద, స్మాల్ టు బిగ్. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ ఆర్డర్ లో పెట్టాల్సి ఉంటుంది. అదే డిసెండింగ్ అంటే ఏంటంటే బిగ్ టు స్మాల్, బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి రాయాల్సి. ఓకే? సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అసెండింగ్ ఆర్డర్ లో పెడతాను. అసెండింగ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? అన్నిటికంటే చిన్న నెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? వీటిలో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏది? 1. సో ఫస్ట్ 1 రాస్తా. దాని నెక్స్ట్ నెంబర్ ఏముంది 1 తర్వాత? 2 ఉంది. దాని నెక్స్ట్ నెంబర్ ఏముంది? 3. 2 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మార్క్ చేసేస్తున్నాను. దాని నెక్స్ట్ నెంబర్ 3 ఉంది. మార్క్ చేసేసిన నెంబర్ మళ్ళీ రాయక్కర్లేదు. ఓకేనా? 3 తర్వాత 4 రావాలి, బట్ 4 లేదు కాబట్టి ఇక్కడ రాయట్లేదు. 4 తర్వాత నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. 5 రాస్తా. తర్వాత 5 కూడా అయిపోయింది మనకి ఇక్కడ. ఓన్లీ ఒకే నెంబర్ మిగిలింది కాబట్టి ఆ నెంబర్ రాసేస్తాను. దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకే? ఒక్కసారి అసెండింగ్ ఆర్డర్ రాసాము అంటే డిసెండింగ్ ఆర్డర్ అనేది ఈజీ అయిపోతుంది. అంటే ఇటు నుంచి రాశాను అంతే. సో రివర్స్ ఆర్డర్ లో రాస్తే, అసెండింగ్ ఆర్డర్ రివర్స్ ఆర్డర్ లో రాస్తే దాన్ని డిసెండింగ్ అయిపోతుంది అనమాట. సో డిసెండింగ్ లో ఫస్ట్ 7 వస్తుంది. 5, 3, 2, 1. సో దీన్ని ఆర్డర్ అంటాం. ఫస్ట్ ఈస్ కంపారిజన్. కంపారిజన్ అనేది గ్రేటర్ ఆర్ లెస్ దాన్ సింబల్స్ తో మనం ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడే మనం కంపారిజన్ కూడా చేయొచ్చు బేసిక్ గా. ఈ కంపారిజన్ చేసేటప్పుడు ఎలా రాస్తాము? 1 ఈస్ లెస్ దాన్ 2, లెస్ దాన్ 3, లెస్ దాన్ 5, లెస్ దాన్ 7.
ఓకే. అదే డిసెండింగ్ ఆర్డర్ లో మనం More కంపారిజన్ than. చేయాలి అంటే గ్రేటర్ దాన్ పెట్టాలి. 7 ఈస్ గ్రేటర్ Greater దాన్ than 5. గ్రేటర్ దాన్ 3, 3 Greater గ్రేటర్ than దాన్ 2, 2. 2 గ్రేటర్ దాన్ 1. 1. ఇలా కూడా రాయొచ్చు. ఓకే. సో ఎప్పుడైనా లెస్ దెన్ గ్రేటర్ దెన్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్నర్స్ చూసుకోవాల్సి ఉంటుంది సింబల్లో. ఏంటా కార్నర్స్ అంటే ఇప్పుడు ఇలా రాశాను అనుకో, ఈ సైడ్ టూ టూ జాయింట్స్ వచ్చాయి, ఈ సైడ్ ఓన్లీ ఒక జాయింట్ వచ్చింది, అవునా? సో ఎటువైపు అయితే తక్కువ జాయింట్స్ ఉన్నాయో అది లెస్, చిన్న నెంబర్ రావాలి. ఎటువైపు అయితే టూ జాయింట్స్ వచ్చాయి కదా ఎక్కువ నెంబర్, అంటే ఇటువైపు బిగ్గర్ బిగ్గర్ నెంబర్ రావాలి, ఇక్కడ Less. స్మాలర్ నెంబర్ రావాలి. అంటే ఇటువైపు అనమాట. ఓకే, ఎప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ టూ కొమ్ములు ఉన్న వైపు బిగ్ నెంబర్ రావాలి, ఒక కొమ్ము ఉన్నప్పుడు చిన్న నెంబర్ రావాల్సి ఉంటుంది. అలాగే ఇది గ్రేటర్ దాన్ కి, లెస్ దాన్ కూడా అంతే కదా. లెస్ దాన్ కి ఇటు రాశాను అనుకో, సో రెండు కొమ్ములు ఎటు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి. సో ఇటువైపు ఎప్పుడు బిగ్ నెంబర్ రావాలి మనకి, ఇటువైపు స్మాల్ నెంబర్ రావాలి. అలాగే వస్తుందో చూడు ఇక్కడ, ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ సింబల్ అంటే ఇక్కడ రెండు కొమ్ములు వచ్చాయి, సో ఇది బిగ్ నెంబరే కదా, అంటే ఇది కరెక్ట్. అలాగే ఇటువైపు రెండు కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇది బిగ్ నెంబర్ రావాలి, సో సరిపోయింది. ఓకేనా? ఒకవేళ గ్రేటర్ దెన్ లెస్ దెన్ కన్ఫ్యూషన్ ఉంటే ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో కంపారిజన్, ఆర్డర్. ఆర్డర్ టూ టైప్స్, అసెండింగ్, డిసెండింగ్. ఓకేనా? రెండు అర్థమయ్యా? క్లియర్ ఉందా? ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఒక టూ నెంబర్స్ ని కంపేర్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ స్టెప్స్. ఇక్కడ నీకు చిన్న చిన్న నెంబర్లు కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తే ఎలా కంపేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.